Good evening, everyone. Okay. So, ఎవరైనా స్టార్ట్ చేశారా? I mean, వెబ్ యాప్ సెక్యూరిటీ అకాడమీది. ఎనీవన్? వెబ్ సెక్యూరిటీ అకాడమీ అదే మీకు ల్యాబ్ ఇచ్చే కదా కోర్స్ ఫిగర్ది. సో ఎనీవన్? నో. ఓకే. ఓకే దెన్ యా, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోండి. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. One minute. Yeah. Yeah, I'm sharing the screen. Let me know if you are able to see my screen. Is my screen visible? Okay, thanks. Yeah. So, anyone, any idea on logic gates or and operation? Okay, 1S. And manaki anyone, I mean, boolean ante evarkana idea unda? బులియన్ అంటే ఏమంటారు? ఏ ఆపరేషన్స్ అంటారు? ఏ ఆపరేటర్స్ అంటారు? ఎనీవన్? యా, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ కరెక్ట్. యా. సో మనం దెర్ ఈస్ వన్, మనకి ఫస్ట్ లో మీకు చెప్పాగా ఒకటి ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్ ఉంటుంది అండ్ ఆల్సో బ్లైండ్ సీక్వెల్ ఇంజెక్షన్ ఉంటుంది, రైట్? సో బ్లైండ్ లోనే వీ హ్యావ్ ఏ టైప్ అన్నమాట. ఒకటి వచ్చేసి మనకి బులియన్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్. సో ఎర్రర్ బేస్ లో మనం ఏం చెక్ చేసాము? సింగిల్ కోట్ ఆర్ మనం డబుల్ కోట్ ఇస్తే మనకి we got MySQL error or some database error, right? So ఇది మనకి error based SQL injection, and if we exploit this error based SQL injection with union queries, okay, సో ఇప్పుడు మనకి మనం యూనియన్ ఇలా పెట్టాం కదా, యూనియన్ 1. సో ఆ క్వెరీస్ ఇచ్చాం కదా. సో ఆ యూనియన్ క్వెరీస్ తో మనం ఒకవేళ if we are able to exploit this error based SQL injection, then some will call it as union based SQL injection. Okay,
So we have one more type called blind. Okay, so ఈ blind లోనే we have 3 types. Okay, so 3 or else like we can categorize based on ఏంటంటే కొన్ని 4 ఉంటాయి, కొన్ని 3, కొన్ని 2. ఓకే, మన కేటగిరీస్ I mean based on the scenario, so they will call out అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి టైం బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్ అన్నమాట. ఓకే, సో ఎర్రర్ బేస్ లో మనకి టైం బేస్డ్ లో బేస్డ్ ఆన్ టైం మనం సీక్వెల్ ఇంజెక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే బులియన్ బేస్డ్. సో ఈ బులియన్ బేస్డ్ లో ఏంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ లో మనం బేస్ చేసుకొని మనం ఈ బులియన్ బేస్డ్ అనేది చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అండ్ వన్ మోర్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ బ్యాండ్ సీక్వెల్ ఇంజెక్షన్. ఓకే, సో అవుట్ ఆఫ్ బ్యాండ్ సీక్వెల్ ఇంజెక్షన్ అంటే సో థర్డ్ పార్టీ సైడ్ కి ఇంటరాక్షన్ అవుతుంది. ఓకే, సో థర్డ్ పార్టీ సైడ్ కి ఇంటరాక్షన్ ఇన్ ద సెన్స్ మీకు మొన్న ప్రాసెస్ స్క్రిప్టింగ్ లో ఎక్సెసెస్ లో మనం కుకీ అనేది ఒక రిక్వెస్ట్ బిన్ అనే వెబ్సైట్ కి సెండ్ చేసాం కదా, సేమ్ అదే అన్నమాట. సేమ్ ఆ టైప్ లోనే మనం సీక్వెల్ క్వెరీ ఇచ్చేటప్పుడు we will give a third party website అన్నమాట. ఓకే, సో అప్పుడు ఆ రెస్పాన్స్ ఉంటుంది కదా, సో ఆ రెస్పాన్స్ అనేది థర్డ్ పార్టీకి ఐ మీన్ ఆ డొమైన్ కి వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఆ డొమైన్ కి ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన రెస్పాన్స్ మొత్తం ఆ డొమైన్ లో కనిపిస్తుంది. దెన్ ఇట్ విల్ బి ఏ we call it as a out of band SQL injection. Okay, so we can call it as third party interaction. Okay, so let's see the Boolean based SQL injection first. Okay, Boolean based SQL lo manam true or false statement istam. Okay, true or false. So దీనికి మనం ఏం చేస్తామంటే we will use logic gates. ఓకే, సో లాజిక్ గేట్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఒక ట్రూ స్టేట్మెంట్ ఒకటి, ఫాల్స్ స్టేట్మెంట్ ఒకటి. సో లాజిక్ గేట్స్ లో ట్రూ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు మనకి 1 and 1 ఓకే ఈక్వల్ టు 1 and 1 ఈక్వల్ టు 1. ఓకే, ఇది ఒకటి. అండ్ వన్ మోర్ స్టేట్మెంట్ మనకు వచ్చేసి 1 or 1 ఈక్వల్ టు 1. సో ఇవి వచ్చేసి సో దీస్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్? సో ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి 1 and 1 ఈక్వల్ టు 2. ఓకే, ఆర్ 1 or 1 ఈక్వల్ టు 2. సో దీస్ ఆర్ false statements. Okay, so these statements ichi we will try to figure the SQL injection and manaki SQL injection undo ledo anedi then we will identify anamata. Okay, so so దీని త్రూ ఒకవేళ మనకు ఐడెంటిఫికేషన్ వచ్చాక then we can give that ఎండ్ పాయింట్ టు ద సీక్వెల్ మ్యాప్. సో డైరెక్ట్ మనకి సీక్వెల్ మ్యాప్ లో ఇచ్చినప్పుడు సో ఇట్ విల్ డైరెక్ట్లీ మనకి అటాక్ చేస్తుంది అనమాట. ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ చేసేసి మనకి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సీక్వెల్ ఇంజెక్షన్. బట్ బిఫోర్ గివింగ్ టు సీక్వెల్ ఇంజెక్షన్ బట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది వల్నరబుల్ పారామీటర్. సో ఆ వల్నరబుల్ పారామీటర్ కోసమే మనం ఈ టెక్నిక్స్ అనేది ట్రై చేస్తాం. సో ఈ టెక్నిక్ ఎప్పుడు ట్రై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ కోట్ ఇచ్చారు. సో సింగిల్ కోట్ ఇచ్చినప్పుడు వర్క్ అవ్వలేదు. ఓకే, మనకి ఎర్రర్ రాలేదు. సో దట్ మీన్స్ ఎర్రర్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్ టెస్ట్ కేస్ అనేది అయిపోయినట్టు అనమాట. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది ఎర్రర్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ట్రై అనదర్ టైప్ ఆఫ్ సీక్వెల్ ఇంజెక్షన్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ సీక్వెల్ ఇంజెక్షన్ లోనే యూ కెన్ ట్రై అవుట్ బులియన్ బేస్డ్. సో ఇప్పుడు ఈ బులియన్ లో కూడా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ లో మనకి ప్రాపర్ గానే వచ్చింది, మనకి ఏమి వల్నరబుల్ అనిపించట్లేదు. నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ఎ టైమ్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్. ఓకే, సో టైమ్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్ లో కూడా మనకి టైం ఇచ్చినప్పుడు మనకి రెస్పాన్స్ అనేది సరిగ్గా రాకపోతే దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ టైమ్ బేస్డ్ సీక్వెల్ ఇంజెక్షన్ దెన్
we will try out for out of band SQL injection. Okay, so we have to try all the types అంటే ఏంటంటే ఒకటి కాకపోతే ఒకటి. Okay, so that it may be vulnerable for any of the SQL injection. Okay, so ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 టెస్ట్ కేసెస్ అనేది కంప్లీట్ అయిపోయాయి SQL ఇంజెక్షన్. దట్ మీన్స్ అంటే మీకు ఏం వల్నరబుల్ అనేది ఏమి అనిపించలేదు. ఓకే, రాలే రిజల్ట్. దెన్ వీ కెన్ సే దట్ ఓకే ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది SQL ఇంజెక్షన్. ఓకే, సో ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ టు ట్రై multiple types. Okay, so let's try let's see practically. Okay. Okay, so okay, so for this I'm utilizing the website use chestam. Okay, test PHP ఉంది కదా, సో దీనిలో ట్రై చేద్దాం. ఓకే, సో లాస్ట్ టైం మనకి ఏంటి ఈ సీక్వెల్ ఇంజెక్షన్ ఇక్కడ వచ్చింది, రైట్? ఆర్టిస్ట్ 1 ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింగిల్ కోట్ ఇస్తే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో దిస్ ఇస్ ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎర్రర్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్ వచ్చింది. సో let us try మన బూలియన్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్ అనేది ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ we will capture the request. సో రిక్వెస్ట్ క్యాప్చర్ చేయడానికి I'll go for interception on. నెక్స్ట్ రీలోడ్ చేస్తాను. సో రీలోడ్ చేస్తే మనకి అక్కడ ఉన్న రిక్వెస్ట్ మనకి ఇక్కడ వస్తుంది, రైట్? సో లెట్ మీ సెండ్ ఇట్ టు ద రిపీటర్. ఓకే, సో ఈ రిపీటర్లో వచ్చింది, రైట్? సో వన్స్ ఐ గెట్ ఇన్ టు ద రిపీటర్, నార్మల్గా ఐ చెక్ సెండ్ అని చేస్తారు. సో సెండ్ అంటే మనకు వచ్చేసి ఈ 200 రెస్పాన్స్ వచ్చింది. ఒక కంటెంట్ లెంత్ అనేది 6251 అండ్ ఒక నెక్స్ట్ రెండర్ అని కొడితే ఐల్ సీ ద వెబ్సైట్. ఓకే, మనకు అక్కడ ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో సో నాకు ఇక్కడ రెండర్లో కనిపిస్తుంది, రైట్? సో నెక్స్ట్, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఓకే ఐల్ యూటిలైజ్ మన ఈ సీక్వెల్ ఇంజెక్షన్ ఏది మన ఈ బూలియన్ స్టేట్మెంట్ అని ఇస్తారు. సో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి సో 1 ప్లస్ అనేది ఇస్తా. ఓకే, 1 అండ్ 1 ఈక్వల్ టు 1 కదా, సో ఆ స్పేస్ ఉంది కదా, సో ఆ స్పేస్ లో ఐ పుట్ ఇట్ యాస్ ప్లస్. ఓకే, మనం డిఫరెంట్ ఆపరేటర్స్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, 1 and 1. ఓకే, సో ఈక్వల్ టు 1 అని ఇస్తా. ఓకే, లెట్స్ సీ ద రెస్పాన్స్. ఓకే, సో ఇప్పుడు నాకేమొచ్చింది రెస్పాన్స్ సేమ్. ఇక్కడ చూడండి కంటెంట్ లెంత్ ఏంది 6251. ఇందాక కూడా మనకి కంటెంట్ లెంత్ అనేది కూడా 6251 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద కంటెంట్ లెంత్ అండ్ ఈ రెండర్ పేజ్ అనమాట. ఐ మీన్ ఈ స్టేటస్ కోడ్ ఒకటి, కంటెంట్ లెంత్ ఒకటి, ఈ రెండర్ పేజ్. సో ఇప్పుడు నేను రెండర్ చేస్తాను. సో రెండర్ చేసినప్పుడు నాకు ఏది సేమ్ ఇందాక వెబ్సైటే వచ్చింది. ఓకే, సో నాకు ట్రూ స్టేట్మెంట్కి I got a proper response. Let's see the false statement. So false statement in the 1 and 1 equal to 2 or any number. Okay, let's take an example of 2. So if 2 better set. So ఇక్కడ నీకు ఏమొచ్చింది, you got a different response. Okay, website different response వచ్చింది. అండ్ ఇక్కడ నేను పెట్టికి వెళ్తాను. సో ఇక్కడ చూడండి కంటెంట్ లెంత్ ఏంది చేంజ్ అయింది, చూడండి 4735. ఓకే, సో 4735 అనేది కంటెంట్ లెంత్ చేంజ్ అయినప్పుడు దట్ మీన్స్ you're getting a different response for true or false statements. That means this parameter is
artist equal to 1 అనే పారామీటర్ ఇస్ వల్నరబుల్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ బులియన్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్. సో ఇప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ కి అంటే డేటాబేస్ అనేది ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్ ఇట్ అండ్ మనకి రెస్పాన్స్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. రైట్, సో దిస్ ఈస్ బులియన్ బేస్ సీక్వెల్ ఇంజెక్షన్. అండర్స్టూడ్? సో లెట్స్ సి ఇప్పుడు ఆర్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, లెట్ రీప్లేస్ దిస్ విత్ ఆర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్లో మనకి ఏమొచ్చింది 6 to 5 అని వచ్చింది. ఓకే, రెస్పాన్స్ లెట్స్ సి 1. సో వచ్చింది. సో ఇప్పుడు ఈ ఆర్ స్టేట్మెంట్కి మనకి వర్క్ అవ్వలేదు, బట్ మనకి అండ్ స్టేట్మెంట్కి వర్క్ అయింది. సో సో ఇక్కడ వచ్చేసి 1 or 1 equal to 1 కూడా మనకి ట్రూ స్టేట్మెంటే, బట్ ఎందుకు వర్క్ అవ్వలేదు? సో ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దట్ పేలోడ్ అనమాట. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ 1 and 1 equal to 1. ఓకే, సో ఈ టైప్లో ఏంటంటే మనం మల్టిపుల్ పేలోడ్స్తో కూడా ట్రై చేయాలన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ టు ట్రై విత్ మల్టిపుల్ పేలోడ్స్. సో హౌ కెన్ వీ గెట్ మల్టిపుల్ పేలోడ్స్? ఓకే, సో మనకు మల్టిపుల్ పేలోడ్స్ మనకి ఏంటి? సో యూ కెన్ గెట్ ఫ్రమ్ ద ఇప్పుడు ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్ రిగార్డింగ్ పేలోడ్స్ ఆర్ ఓకే, సో యూ విల్ గెట్ ఇట్ ఇన్ GitHub. ఓకే, సో మీకు ఒక ఇస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఈ ఫజింగ్లోకి వెళ్తే ఇక నాకు XSS పేలోడ్స్ ఉన్నాయి, లాస్ట్ టైం మనం చూసాం. సో సీక్వెల్ పేలోడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి బ్లైండ్ సీక్వెల్కి నాకు పేలోడ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇదంతా టైం బేస్ సీక్వెల్ ఇంజెక్షన్ అనమాట. ఓకే, సో ఇది టైం బేస్ సీక్వెల్ ఇంజెక్షన్కి. అండ్ ఇప్పుడు జనరిక్ సీక్వెల్ ఇంజెక్షన్కి చూడండి. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి 1 or 1 equal to 1 ఉంది. ఓకే, సో మళ్ళీ x or x equal to 1. ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కూడా ఒక ట్రూ స్టేట్మెంట్. ఏది? 2 greater than 1. ఓకే, ట్రూ గ్రేటర్ దెన్ 1 కూడా మనకి ఒక ఈ స్టేట్మెంట్ అనమాట. ఓకే, ఓకే, సో ఇది ట్రూ స్టేట్మెంట్, రైట్? సో ఇక్కడ ఏం చేస్తా, 3 రైట్? సో దీనికి కూడా వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో వీ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ పేలోడ్స్ అనమాట ఇంకా. ఓకే, సో మీరు ఇలా పేలోడ్స్ అనేది మీరు ఎక్కడ హౌ కెన్ వీ గెట్ అంటే మనం ఇదంతా మనం ఒక ఇంట్రూడర్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, you can put all of these payloads in intruder and you can give it up, right? So for example, let's సో ఇలా నేను అన్ని ఒక ఇంట్రూడర్లో పెట్టాను, రైట్? సో I will save it here. Okay, so what I'll do is I'll send it to intruder. Okay,
సో ఇంట్రూడర్ పెట్టేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక టెస్ట్ అనేది ఇస్తాను. సో ఇక్కడ యాడ్ చేస్తే సో ఈ పారామీటర్ మీద మనకి ఈ టెస్టింగ్ జరుగుతుంది, రైట్. నెక్స్ట్ ఈ పేలోడ్స్కి వెళ్తా. నెక్స్ట్ ఈ టైప్ కాకుండా వాట్ ఐల్ డూ ఇస్ పేలోడ్స్ అనేది లోడ్ చేస్తాను. ఓకే, సో రైట్. సో SQL పేలోడ్స్ అనేది లోడ్ చేస్తాను. నెక్స్ట్ పేలోడ్ లోడ్ చేసే అండ్ ఐ విల్ రిమూవ్ దిస్ ఎన్కోడింగ్ క్యారెక్టర్స్. I'll start the attack. సో ఇక్కడ మీరు చూడండి డిఫరెంట్ లెంత్స్ అనేది మనకి వస్తున్నాయి. ఇక్కడ చూస్తే కొన్నిటికి 4957 వచ్చింది, కొన్నిటికి 5075 వచ్చింది, రైట్. రైట్. సో లెట్ ఇట్ అటాక్. సో మనం రిజల్ట్స్ తర్వాత చూద్దాము. ఓకే, సో ఇది వచ్చేసి మనకి బులియన్ బేస్ SQL ఇంజెక్షన్ అనమాట. ఓకే, సో ఈ బులియన్ బేస్ SQL ఇంజెక్షన్ తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ SQL ఇంజెక్షన్ వచ్చేసి మనకి టైం బేస్ SQL ఇంజెక్షన్. సో మనకి టైం బేస్ SQL ఇంజెక్షన్ అని ఎందుకు అంటారంటే ఇట్ రెస్పాన్స్ ఫర్ ద టైం. అంటే ఏంటంటే మనకి ఏదైతే మనం టైం ఇస్తామో, ఓకే, టైం స్పెసిఫై చేస్తామో ఆ టైం స్పెసిఫైకి అది సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి ఏంటంటే ఇప్పుడు డిలే చేయి 1 minute వరకు అని అంటే సో ఇట్ విల్ డిలే ఫర్ 1 minute. ఓకే, డిలే ఫర్ 2 minutes అంటే ఇట్ విల్ డిలే ఫర్ 2 minutes. ఓకే, బట్ ఇన్ సమ్ కేసెస్ ఇప్పుడు ఎలా అంటే డిలే ఫర్ 1 minute అంటే సో ఇట్ టేక్స్ సమ్ మిల్లీ సెకండ్స్. అదే డిలే ఫర్ 2 minutes అంటే ఇట్ టేక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 minute ఒకవేళ 300 milliseconds అనేది డిలే చేసింది అనుకో, ఓకే, మళ్ళీ 2 minutes 300 కాస్త 600 అయిపోతుంది అనమాట. ఓకే, సమ్ మైన్యూట్ చేంజ్, బట్ ఏంటంటే మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఆ డిఫరెన్స్ కనిపించినప్పుడు దెన్ ఇట్ ఈస్ టైం బేస్ SQL ఇంజెక్షన్. సో మనకి టైం బేస్ SQL ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ అది మనం SQL ఇంజెక్షన్ SQL మ్యాప్ ఇచ్చేసి దెన్ వీ కెన్ ట్రై ఇట్ అవుట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఓకే, సో ఇదే పారామీటర్ తీసుకుందాం. సో ఈ పారామీటర్లోనే మనము ఈ టైం బేస్ SQL ఇంజెక్షన్ అనేది చెక్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఎర్రర్ బేస్లో ఒకటి చెక్ చేశాను, రైట్. ఏది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ డేటాబేస్ వర్షన్ అండ్ OS వర్షన్. సో ఇవన్నీ మనం URLలోనే మనం అంటే క్వెరీ ఇన్సర్ట్ చేసి మాన్యువల్గా ఎక్స్ప్లాయిటేషన్ చేసాం, రైట్. అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇవన్నీకి మనం ఎక్స్ప్లాయిట్ చేసాం. బట్ ఈ టైం బేస్డ్ అండ్ బులియన్ బేస్డ్ ఏంటంటే ఇట్ ఈస్ టఫ్ అనమాట. సో ఐ మీన్ ఎలా అంటే it may take a lot of time, hours of time to determine the exact database name or stuff. Okay, ఒక్కోసారి మనకి తొందరగా వస్తుంది, ఒక్కోసారి మనకి ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ అదే మనం SQL మ్యాప్ ఇస్తే ప్రాపర్గా ఇట్ మే గివ్ యూ ద రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ టైం బేస్ SQL ఇంజెక్షన్లో సో మనం ఏంటంటే ఒక టైం ఇద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిలే. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసి మనకి డిలే, స్లీప్, PG_sleep. సో ఇలా కొన్ని డిఫరెంట్ టైప్స్ అనేది మనకి పేలోడ్స్ ఉంటాయి అనమాట, కమాండ్స్ ఉంటాయి.
ఓకే. సో, స్లీప్‌లో కమాండ్‌లో మనం ఏదైతే టైం మెన్షన్ చేస్తామో అంతవరకు మనకి రెస్పాన్స్ అనేది డిలే అయిపోతుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తాను. ఓకే. ఇక స్లీప్ అనేది ఇచ్చారు, రైట్? సో, స్లీప్ అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అంటే సో, మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. బ్రేసెస్‌లో మనం ఎంత వరకు స్లీప్ చేయాలో మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెండ్ చేస్తాను. స్లీప్ అని పెట్టి ఐ యామ్ సెండింగ్ ఇట్. ఓకే. సో, స్లీప్ అని చేసి సెండ్ చేశాక నాకు ఎంతొచ్చింది ఇక్కడ 3-5 మిల్లీ సెకండ్స్, రైట్? అండ్ ఇక మనకి కంటెంట్ లెంత్ ఎంత వచ్చింది? 6-5 అని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా, ఐ విల్ పుట్ ఇట్ as 2. సో ఇందాకటి కన్నా కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని చూడాలి. సో ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ డబుల్, రైట్? సో కంటెంట్ లెంత్ ఎంత? సేమ్. అంటే మనం టైం ఇచ్చిన కొద్దీ ఇట్ ఈస్ ఐ మీన్ డేటాబేస్ అనేది ఆ టైం ఫంక్షన్ అనేది తీసేసుకొని సో ఇట్ ఈస్ గివింగ్ యూ ద రెస్పాన్స్, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అనేది ఇస్తాను. సో ఇందాకటి కన్నా ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. సో చూడండి, ఇట్స్ ఆల్మోస్ట్ ట్రిపుల్. ఓకే, 9 to 6 మళ్ళీ 6 to 5 అని. దట్ మీన్స్ మనకి ఇక్కడ టైం బేస్ ఈక్వల్ ఇంజెక్షన్ అనేది కన్ఫర్మ్ అనమాట. ఓకే. సో ఇక్కడ కన్ఫర్మ్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు దీనిలో డేటాబేస్ లెంత్ ఇదంతా మనం మాన్యువల్ గా వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. ఓకే. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ క్వెరీయింగ్ ద డేటాబేస్, క్వెరీయింగ్ ద యూజర్ నేమ్. సో ఇదంతా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇదే సీక్వెల్ నుంచి మనకి ఇందాక మనం ఒక రిజల్ట్ చూసాం కదా. సో లెట్స్ సీ ఇన్ ద రిజల్ట్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని పేలోడ్స్ ఇవి ట్రై చేసి సో ఇదిగో చూడండి. సో 1 అవర్ బెంచ్ మార్క్ దీనికి మనకి ఎంత టైం వచ్చింది అండి. ఓకే. సో మనకి డిఫరెంట్ గా వచ్చింది. సో ఇది కూడా ఒక ట్రూ స్టేట్మెంట్ అనమాట. సో లెట్స్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ సో 6-5 అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే లెట్స్ షుడ్ చేంజ్. లేదు, సో ఈ క్వెరీ కూడా వర్క్ అవ్వట్లేదు. ఓకే. సో ఇక్కడ మనకి ఎన్ని పాలిగాట్స్ ట్రై చేసినా మనకి కాలేదు, బట్ ఒకదానికే వర్క్ 1 and 1 equal to 1, 1 and 1 equal to 2. ఓకే. సో వీటికే ఇది వర్క్ అయ్యింది. ఓకే. మేబీ ఇక్కడ ఆర్ స్టేట్మెంట్ వచ్చేసి వాళ్ళు వైట్ లిస్ట్ చేశారు, వైట్ లిస్ట్ చేసి ఉంటారు. సో అందుకే మనకు అది రావట్లేదు. ఓకే. సో ఎనీ డౌట్ ఆన్ టైం బేస్ ఈక్వల్ ఇంజెక్షన్ ఇది? Anyone? Any doubts? No. Okay. I got only one no. మిగతా వాళ్ళు సో మీకు ఈ బర్బ్ సూట్ అర్థమైందా? ఐ మీన్ మీకు ప్రీవియస్ గా చెప్పిన క్లాసెస్ లో బర్బ్ సూట్ అనేది అర్థమైంది కదా. ఇంట్రూడర్, రిపీటర్. సో ఇప్పుడు మనకు టార్గెట్ ఏంటి, ప్రాక్సీ ఏంటి? సో అర్థమైందా?
ఓకే. సో సో ఇప్పుడు మీకు ఏది సో మీకు MySQL యూనియన్ అండ్ టైమ్ బేస్డ్ బులియన్ అయితే ఓకే. సో అవుట్ ఆఫ్ బ్యాండ్ అనేది ఒకటి పెండింగ్. సో దేంట్లో కూడా మనకి ఇది ఎక్సెసెస్ లో కూడా ఒకటి డామ్ ఎక్సెసెస్ ఒకటి ఓకే. సో అది కూడా పెండింగ్ లో రైట్. సో డామ్ ఎక్సెసెస్ అవుట్ ఆఫ్ బ్యాండ్ సీక్వెల్ ఇంజెక్షన్ అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఒకటి XXC అని ఒకటి వస్తుంది అనమాట. సో ఆ XXC లో కూడా అవుట్ ఆఫ్ బ్యాండ్ అనేది సో అన్ని అవుట్ ఆఫ్ బ్యాండ్స్ దాంట్లో చెప్పేస్తాను అనమాట. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఓకే. సో దానికి ఒక సర్వర్ సెటప్ చేసి పెట్టాలన్నమాట. సో దట్స్ అ రీజన్ ఇది డిలే అవుతుంది ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడార్ ఓకే. సో మనకి ఐడార్ అని ఒకటి ఉంటుంది ఓకే. సో ఐడార్ అంటే ఐడార్ అని ఒక వర్ణాలు ఉంటుంది ఓకే. సో ఐడార్ అనేది ఏంటంటే ఓకే ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఓకే. సో వాట్ ఈస్ ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్? ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట ఓకే. సో సో క్లాస్ ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక దాన్ని సమ్ ఐటమ్ ఓకే సమ్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొఫైల్ పేజ్ ఉంది ఓకే. సో నీకు ఒక ప్రొఫైల్ పేజ్ ఉంది p = 1 అని, ఇంకొందరికి p = 2, p = 3, p = 4 p = 10 దాకా సమ్ 10 మెంబర్స్ ఉన్నారు, 10 ప్రొఫైల్ పేజెస్ ఉన్నాయి రైట్. సో 1 ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఇప్పుడు p = 1 అనేది నీకే డెడికేటెడ్ ఓకే. p = 2 అనేది మీ ఫ్రెండ్కి డెడికేటెడ్ ఓకే. సో ఇప్పుడు 1 అనేది pకి నీకు ట్యాగ్ చేశారు. సో నీకు ఎలా ట్యాగ్ చేస్తారంటే సో నీకు లాగిన్ అయినప్పుడు సో యూ విల్ గెట్ సమ్ టోకెన్ అనమాట ఓకే. సో వన్స్ యు ఆర్ లాగ్డ్ ఇన్ విత్ యువర్ క్రెడెన్షియల్స్ సో నీకు ఒక టోకెన్ వస్తుంది ఆర్ లైక్ ఒక కుకీ సెషన్ కుకీ అనేది వస్తుంది అనమాట. సో దానికి ఈ p = 1 అనేది ట్యాగ్ చేశారు. అదే మీ ఫ్రెండ్కి తన క్రెడెన్షియల్స్కి p = 2 అనేది ట్యాగ్ చేశారు ఓకే. సో వాళ్ళు ఎందుకు చేశారంటే సచ్ దట్ నువ్వు నీ క్రెడెన్షియల్స్ నీదే చూడాలి అండ్ సో వెన్ ఎవర్ యువర్ ఫ్రెండ్ ఈస్ బ్రౌజింగ్ p = 1 సో ఇట్ షుడ్ నాట్ బి యాక్సెసిబుల్ అనమాట ఓకే. సో నీ పేజ్ నీ మెసేజెస్ మీ ఫ్రెండ్ చూస్తే ఇట్ విల్ బి ఇష్యూ రైట్. సో సేమ్ అలానే ఇప్పుడు ఆ ట్యాగింగ్ అనేది ఇప్పుడు ఏదైతే ప్రొఫైల్ ఉందో సో దట్ ప్రొఫైల్ ఈస్ కాల్డ్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ అ సింపుల్ టర్మ్స్. సో దట్ ప్రొఫైల్ ఈస్ కాల్డ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంటంటే సో అది ట్యాగింగ్ అనేది ఇన్సెక్యూర్ గా చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 1 ప్లేస్ లో ఇప్పుడు నువ్వు నీ లాగిన్ అయ్యాక సో వెన్ యూ బ్రౌజ్ యువర్ ప్రొఫైల్ సో ఇట్ విల్ ఓపెన్ యువర్ ప్రొఫైల్ పేజ్. అప్పుడు మనకి URL లో p = 1 అనేది వస్తుంది. సో వెన్ యూ చేంజ్ ఇట్ టు 2 ఓకే 2 చేంజ్ చేసినప్పుడు ఒకవేళ యాక్సెస్ అయ్యింది అనుకోండి దెన్ ఇట్ ఈజ్ ఏ ఐడార్ అనమాట. ఇన్సెక్యూర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఐడార్ అనమాట ఓకే. సో సో ఇలా మనకి రియల్ టైమ్ యూస్ కేసెస్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఫోల్డర్ ఉంది ఓకే ఆర్ ఎల్స్ ఎనీ యూట్యూబ్లో మనకి లింక్స్ ఉంటాయి ఇది మన అన్లింక్స్ అని అంటారు ఓకే. సో యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఏ ఆప్షన్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ అండ్ అన్లింక్ ఓకే. అన్లింక్ అయినా ఐ మీన్ ఏదో ఉంటుంది టర్మ్ ఓకే. సో అప్పుడు ఏంటంటే సో ఆ లింక్ ఎవరి దగ్గర అయితే ఉందో ఇట్ విల్ బి ఐ మీన్ వాళ్ళకి అది కనిపిస్తుంది అనమాట. ఆ వీడియో అనేది కనిపిస్తుంది, వేరే వాళ్ళకి బయట వాళ్ళకి కనిపించదు అనమాట ఓకే. సో పబ్లిక్ అనేది ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్, ప్రైవేట్ అనేది ఓ సెట్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్కే యాక్సెస్ ఓకే. దానికి అథెంటికేషన్ దాని లింక్ దానికే ఉంటుంది అనమాట. బట్ అన్లింక్ వచ్చేసి మనకి ఏంటంటే
ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం అంటే ఏంటంటే ప్రైవేట్ ఒక గ్రూప్ మెంబర్స్ కాకుండా ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఇవ్వడానికి అన్లింక్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకవేళ వెన్ యూఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దట్ లింక్, ఇప్పుడు నీకు ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు నీకు ఒక ఐడి వచ్చింది, ఓకే, సమ్ ర్యాండమ్ ఐడి 1 2 3 4 అనేది వచ్చింది. సో 1 2 3 4 ప్లేస్లో 1 2 3 4 5 అని పెట్టాను. ఇఫ్ ఇట్ ఓపెన్స్ అ డిఫరెంట్ వీడియో, okay, so which is intended to be protected, okay, so which is intended to be protected, if you are accessing that, if you are able to access that, then adi issue anamata, then it is a insecure direct object offense. ఏంటంటే ఆ ఆబ్జెక్ట్స్ కున్న పారామీటర్ ని or integer something you are trying to change anamata, okay, so once you change, if you are able to access, that is a item. Okay, clear? Clear everyone? So for example, let's see this, ఇప్పుడు ఆర్టిస్ట్ ఈక్వల్ టు 1 ఉంది కదా, సో ఇప్పుడు ఆర్టిస్ట్ ఈక్వల్ టు 2 పెట్టాను, ఓకే, సో ఆర్టిస్ట్ ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు నాకు అది ఇక్కడ డిఫరెంట్ ఆర్టిస్ట్ నెంబర్ వచ్చింది, ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్, అది ప్రొటెక్టెడ్గా ఉంది అని అనుకోండి, అది నాకు యాక్సెస్ అయింది అనుకో, దెన్ ఇట్ విల్ బి అన్ ఇష్యూ అనమాట. సో ఆర్టిస్ట్ ఈక్వల్ టు 3, ఫర్ ఎగ్జాంపుల్ 31 లేదు, నెక్స్ట్ 6 లేదు, సో ఆర్టిస్ట్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్. సో ఇప్పుడు అదే ఒకవేళ ఆర్టిస్ట్ ఉన్నదాన్ని యాక్సెస్ చేసాం అనుకోండి, సో అది యాక్సెస్ అయితే దెన్ ఇట్ ఈస్ ఏ ఇష్యూ అనమాట. ఆర్టిస్ట్ ఈక్వల్ టు 3, సో మనకు ఓన్లీ ఇక్కడ 3 ఆర్టిస్ట్లే ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ఐడార్ కూడా ఈ వెబ్ యాప్ సెక్యూరిటీ అకాడమీలో బాగుంటుంది, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి నాకు. సో నేను ఒక పని చేస్తాను, విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆన్ దట్. ఓకే, వెబ్ సెక్యూరిటీ అకాడమీలోనే ప్రాక్టీస్ చేద్దాం బెటర్. సో అప్పుడు మీకు కూడా ఈజీ అయిపోతుంది, ఓకే, మీకు కూడా డౌట్స్ కూడా రావచ్చు దానిలో చేస్తే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సైట్స్లో చేస్తే ఏంటంటే కొన్ని సైట్స్లో ఈ వల్నరబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఉండవు. సో దాంట్లో ఏంటంటే వీ విల్ గెట్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ వల్నరబిలిటీస్ అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇది కాన్సెప్ట్స్ కూడా మనకి చాలా ఉంటాయి అన్నమాట వెబ్ సెక్యూరిటీ అకాడమీలో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దట్ ఫ్రమ్ టుమారో. ఓకే, అది బెటర్. సో మీకు అక్కడే మీకు ఇది కూడా ఇవ్వచ్చు, అసైన్మెంట్స్ కూడా ఇచ్చేయచ్చు. ఓకే, సో మీరైతే దాంట్లో ట్రై టు సైన్ అప్, దానిలో సైన్ అప్ అవ్వండి, చూద్దాం. So anyone in the final year or looking for job? మిమ్మల్ని అడిగేది, anyone in the final year or like looking for job? No, only one. No, మిగతా వాళ్ళు